ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఒకవైపు మన ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇంకోవైపు మన ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి ఎంతో లోతైన విలువలను అందిస్తున్నాయి. ఈరోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూద్దాం. ఆధునిక సమాజంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, వందలేళ్లుగా వస్తున్న మన సాంప్రదాయాలు, ఇవన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా మన జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు, ఆపై క్రీడా రంగంలో నమోదైన అద్భుతమైన రికార్డులు. చివరగా మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రాచీన విజ్ఞానం గురించి తెలుసుకుందాం. పదండి మొదలుపెడదాం. ముందుగా జాతీయ పాలన మరియు ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం. ముఖ్యంగా దేశంలో వస్తున్న భారీ ఆర్థిక మార్పులు, ఉపాధి కల్పన ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూసారా? అక్షరాల 2,86,588 కోట్ల రూపాయలు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తున్న డివిడెండ్. సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ చరిత్రలోనే ఇది అతిపెద్ద మిగులు బదిలీ. గతేడాదితో పోలిస్తే ఇది 6.7% పెరిగింది. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఒకవైపు ఇంత భారీ ఆర్థిక ప్రగతి జరుగుతుంటే, మరోవైపు ప్రజల కోసం కీలకమైన పెట్టుబడులు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ఒకసారి గమనిస్తే, 19వ రోజ్గార్ మేళా ద్వారా 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో మే 30 నుంచి హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలవుతోంది. ఇక బీహార్ విషయానికొస్తే, రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 1,00,000 మంది టీచర్లను నియమించబోతున్నారు. అటు తెలంగాణలో చూస్తే నిమ్స్ హాస్పిటల్ 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి ఒక గొప్ప రికార్డు సృష్టించింది. ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కాస్త గ్లోబల్ స్థాయికి వెళ్దాం. ప్రపంచం మైలురాళ్ళు, మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అంతరిక్ష పరిశోధనల్లో ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం. స్పేస్-ఎక్స్ సంస్థ తమ స్టార్షిప్ సూపర్ హెవీ రాకెట్ సిస్టమ్ను ప్రయోగించింది. ఇది ఇప్పటివరకు ఉన్న వాటిలో అత్యంత శక్తివంతమైన అతి పెద్ద వర్జన్. భవిష్యత్తులో చంద్రుడు అలాగే అంగారక గ్రహం మీదకు మనుషులను పంపాలనే లక్ష్యంతో పూర్తిగా మళ్లీ వాడుకోగలిగే అంటే రీయూజబుల్ వ్యోమనౌకను తయారుచేసే క్రమంలో ఇదొక చారిత్రక మైలురాయి అని చెప్పాలి. ఇక అంతర్జాతీయ రాజకీయాల్లోకొస్తే పరిపాలనాపరంగా చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకు అమెరికాలో ఆర్థిక విధానాలను చూసుకునే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్గా జెరోమ్ పావెల్ స్థానంలో కెవిన్ వార్ష్ వస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ఇకపై తమ దరఖాస్తు కోసం తప్పనిసరిగా స్వంత దేశాలకు వెళ్లాల్సిందే. అటు దౌత్యపరంగా చూస్తే ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమర్ బెన్గ్విర్ తమ దేశంలోకి రాకుండా ఫ్రాన్స్ నిషేధం విధించింది. ఇవన్నీ ప్రపంచస్థాయిలో మారుతున్న విధానాలకు అద్దం పడుతున్నాయి. పాలిటిక్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని స్పోర్ట్స్ వైపు వెళ్దాం. క్రీడా విజయాలు, రికార్డుల గురించి, ముఖ్యంగా క్రీడల్లో సహనం, వేగం ఎలా కలగలుస్తాయో చూద్దాం. ఇక్కడ మనం 2 చాలా భిన్నమైన క్రీడలను పోల్చి చూద్దాం. ఒకవైపు ఐపీఎల్ సీజన్, మే నెలాఖరు వరకు సుమారు 70 మ్యాచ్లు ఆడే కఠినమైన టోర్నమెంట్. ఇందులో ఆటగాళ్లకు శారీరకంగా, మానసికంగా విపరీతమైన సహనం కావాలి. మరోవైపు 100 మీటర్ల స్ప్రింట్, గుర్విందర్ వీర్ సింగ్ లాంటి అథ్లెట్లు కేవలం కొన్ని సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకోవాలి. దీనికి క్షణంలో పేలేంత తక్షణ శక్తి అంటే ఎక్స్ప్లోజివ్ పవర్ కావాలి. ఒక ఆటలో నెలల తరబడి సహనం అవసరమైతే ఇంకో ఆటలో మైక్రోసెకండ్లలో మ్యాజిక్ జరగాలి. ఎంత అద్భుతమైన కాంట్రాస్ట్ కదా ఇది! సరిగ్గా ఇలాంటి ఎక్స్ప్లోజివ్ పవర్తోనే పురుషుల 100 మీటర్ల పరుగులో గుర్విందర్ వీర్ సింగ్ కొత్త రికార్డ్ సృష్టించారు. ఆయన పరుగును కేవలం 10.09 సెకండ్లలో ముగించారు. దీని ద్వారా ఆయన పాత జాతీయ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా 10.16 సెకండ్ల కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫికేషన్ మార్క్ను కూడా చాలా ఈజీగా దాటేశారు. ఇక ఫైనల్గా మన ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి దగ్గరకొద్దాం. మన మూలాలు, ఆచారాలు, అలాగే మన సహజ శాస్త్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన సంస్కృతి ఎంత వైవిధ్యంగా ఉంటుందో చెప్పడానికి రాజస్థాన్లోని బికానేర్లో ఉన్న ఈ కరణీమాత ఆలయమే బెస్ట్ ఎగ్జాంపుల్. సాధారణంగా మనం ఎలుకలను చూస్తే దూరంగా పారిపోతాం, అవునా? కాని ఇక్కడ భక్తులు ఎలుకలతో పాటే ఉంటారు. అంతేకాదు, ఆ ఎలుకలు తిన్న ఆహారాన్ని వాళ్లు ఎంతో భక్తిగా, శుభసూచకంగా స్వీకరిస్తారు.
ఒక జీవి పట్ల మన ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ భిన్నమైన భక్తిభావం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అలాగే మన ఆధ్యాత్మికతలో హంస క్షీర న్యాయం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. బ్రహ్మదేవుని వాహనమైన హంసకు నీళ్లలో కలిపిన పాలనిచ్చినా అది కేవలం పాలను మాత్రమే తాగి నీటిని వదిలేస్తుందని ప్రతీతి. మన నిజ జీవితంలో దీని అర్థమేంటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో మంచి చెడులు కలిసి ఉంటాయి. వాటిలో కేవలం మంచిని, స్వచ్ఛమైన దాన్ని మాత్రమే గ్రహించగల వివేకమే ఈ హంస క్షీర న్యాయం. సరిగ్గా ఇదే కాన్సెప్టు ఇంగ్లీష్లోని ఒక ఫేమస్ ఇడియంను గుర్తుచేస్తుంది కదూ. అదే యూ కాంట్ హ్యావ్ యోర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. అంటే కేకు మీ దగ్గరే భద్రంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని తినేయాలి అనుకోవడం కుదరదు కదా. సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి అన్నీ మనకే దక్కవు, ఖచ్చితంగా ఏదో ఒకటే ఎంచుకోవాలి అనేదే దీనర్థం. సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాస్త సైన్స్ గురించి చూద్దాం. మనకు మార్కెట్లో దొరికే పండ్లను కృత్రిమంగా ఎలా పండిస్తారో ఈ 3 సింపుల్ స్టెప్స్ వివరిస్తాయి. మొదట కాల్షియం కార్బైడ్ అనే రసాయనం గాలిలో ఉండే తేమతో కలుస్తుంది. ఆ వెంటనే అక్కడ్నుంచి ఎసిటిలీన్ అనే వాయువు ఉత్పత్తవుతుంది. సహజంగా పండ్లు పండేందుకు ఉపయోగపడే ఎథిలీన్ వాయువులాగే ఈ ఎసిటిలీన్ పనిచేసి పండ్లను ఆర్టిఫిషియల్గా చాలా వేగంగా పండేలా చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ పద్ధతికి, న్యాచురల్ పద్ధతికి మధ్య ఉన్న తేడాని గమనించాలి. కృత్రిమ పద్ధతిలో కాల్షియం కార్బైడ్ వాడితే, ఆధునిక వ్యవసాయంలో మాత్రం సహజమైన ఇథిలిన్ గ్యాస్ను సెన్సార్లు, జనరేటర్ల సాయంతో చాలా సురక్షితంగా కంట్రోల్ చేస్తూ పళ్లను పండిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా సహజ ప్రక్రియలను ఎంత సేఫ్గా వాడుకోవచ్చో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇక ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం వేప చెట్టు. దీని ఆకులు కుష్ఠువ్యాధి, కంటి సమస్యలు, జ్వరానికి వాడతారు. బెరడును మలేరియా, అల్సర్లకు వాడతారు. పూలు కఫాన్ని తగ్గిస్తాయి. పండ్లు మూత్ర సంబంధిత సమస్యలకు పనిచేస్తాయి. అయితే ఇక్కడో చిన్న హెచ్చరిక. వేపపుల్లలను మనం టూత్బ్రష్లుగా వాడటం తెలిసిందే, కాని వాటిని చెట్టు నుంచి కోసిన 2 వారాల తర్వాత వాడకూడదు. ఎందుకంటే వాటిపై హానికరమైన ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. నేచురల్ డే అయినా సరే సరైన అవగాహనతో వాడటం చాలా ముఖ్యం. సో చివరగా ఒక చిన్న ఆలోచన. రాకెట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ సూపర్ ఫాస్ట్గా పరిగెడుతున్న ఈ ఆధునిక యుగంలో మన ప్రాచీన సంస్కృతి, సహజ విజ్ఞానం మనకి ఎలా ఉపయోగపడతాయి? నిజానికి టెక్నాలజీ మనకు వేగాన్నిస్తే, మన ప్రాచీన విజ్ఞానం ఆ వేగానికి ఒక సరైన బ్యాలెన్స్ను, దారిని ఇస్తుంది కదా. ఈరోజు మనం కవర్ చేసిన అంశాలు మీకు కొత్త దృక్కోణాన్నిచ్చాయని